3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishram Computers. In our today's video, we will discuss about the data types in C language. Very important question అండి C language లో. అది ఏ స్ట్రీమ్ అయినప్పటికీ కూడా మీరు బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు, డేటా టైప్స్ ఇన్ C language. అయితే మీరు ఇక్కడ అన్ని డేటా టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూనిట్ 1 నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందల్లా ఫండమెంటల్ డేటా టైప్స్. ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం, దాని కేటగిరీస్ ఏంటనేది చూద్దామండి. సో డేటా టైప్ విల్ టెల్ యువర్ కంపైలర్, మన కంపైలర్కి ఈ డేటా టైప్ ఏం చెప్తుంది అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా దట్ వీ ఆర్ గోయింగ్ టు స్టోర్, ఏ కైండ్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేయబోతున్నారు, అండ్ హౌ మచ్ మెమొరీ హ్యాస్ టు బి ప్రిజర్వ్ ఫర్ ఇట్, దానికి ఎంత మెమొరీ అవసరం అవుతుంది, దాంట్లో ఎంత రేంజ్ వరకు మీరు డేటాని స్టోర్ చేయగలుగుతారు అనే ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తారు అంటే డేటా టైప్ చెప్తుంది. బ్రీఫ్గా చెప్పాలి అంటే మనకి డేటా టైప్స్ని డిఫరెంట్గా కేటగరైజ్ చేయొచ్చు అండి. ఇక్కడ మనం పిక్చర్లో చూపించినట్టుగా డేటా టైప్స్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అయితే ఇవి రెండు కూడా మనకు టాపిక్ వైజ్ వస్తూ ఉంటాయండి. వాటిని మనం నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాం. అయితే ఈ క్వశ్చన్ రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వైడ్ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్, క్యారెక్టర్ డేటా టైప్, డబుల్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్. ఏ డేటాకి ఎంత మెమొరీ అవసరం అవుతుంది, ఎంత సైజ్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది, అండ్ దాని రేంజ్ ఎంత ఉంటుంది అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేయాల్సిన పాయింట్స్. ఓకే, అన్ని డేటా టైప్స్కి ఇవి ఈ కామన్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఒక్కొక్క డేటా టైప్ గురించి డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్, ఐఎన్టీ అని మనం షార్ట్కట్ కీవర్డ్ యూస్ చేస్తాం కదండి. అయితే దాన్ని మనం ఇంటీజర్ డేటా టైప్ అని అంటాం. అయితే ఇంటీజర్ డేటా టైప్ ఇన్ సి ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఇంటీజర్ నంబర్స్, ఎనీ నంబర్స్ ఇంక్లూడింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అండ్ 0 వితౌట్ డెసిమల్ పార్ట్, అంటే పాయింట్ ఉండకుండా. లైక్ సే సపోజ్ 1 2 3 4 5 ఉందనుకోండి, దట్స్ ఓకే. ఈ 12,345 నెంబర్ని మనం స్టోర్ చేయొచ్చు. బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పాయింట్ వాల్యూస్. 12.3 అన్నప్పుడు ఇది ఇంటీజర్ కిందికి రాదండి. సో ఇంటీజర్ నంబర్ మీన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ డెసిమల్ పాయింట్, ఆర్ఎస్ ఆ పాయింటెడ్ వాల్యూస్ కాకుండా ఓన్లీ హోల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఆ నెంబర్స్ని మనం ఇక్కడ స్టోర్ చేయడానికి మనం ఇంటీజర్ డేటా టైప్స్ని యూస్ చేస్తాం. అయితే ఆక్టల్ వాల్యూస్, హెక్సాడెసిమల్ వాల్యూస్ అండ్ డెసిమల్ వాల్యూస్ కెన్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్ ద డేటా టైప్ ఇన్ సి లాంగ్వేజ్. ఇవన్నీ కూడా స్టోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ రేంజ్ కనుక చూసినట్టయితే ఇంటీజర్కి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ పెద్ద నంబర్ మీకు గుర్తుకుంటే, స్పెసిఫిక్గా గుర్తుకుంటే ఆ రేంజ్ని మీరు మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మీరు డేటా అనేది స్టోర్ చేయొచ్చు. మైనస్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ నెంబర్ వరకు ఏదైనా మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు దీన్ని ఈ నంబర్ని స్టోర్ చేయడానికి మీకు కావాల్సిన సైజ్ ఎంత మెమరీ అవసరం అవుతుంది అంటే 4 bytes ఆఫ్ మెమరీ అవసరం అవుతుంది. ఈ ఇంటీజర్ డేటా టైప్ని రికగ్నైజ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఫార్మెట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సి లాంగ్వేజ్లో. ఆ ఫార్మెట్ స్పెసిఫైర్ ఏంటి అంటే %d. సో ఇది మన ఇంటీజర్ డేటా టైప్లో మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్ అంది. ఇక్కడ ఫార్మెట్ స్పెసిఫైర్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని ప్రింట్ చేయడానికి కానీ, రికగ్నైజ్ చేయడానికి కానీ, దాంట్లో డేటాని స్కాన్ చేయడానికి కానీ ఈ ఫార్మెట్ స్పెసిఫైర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంటీజర్కి మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటంటే ఇంట్, ఐఎన్టీ, స్మాల్ ఇంట్. మీరు నంబర్ని ఎట్లా డిక్లేర్ చేస్తారు, ఇంటీజర్ వాల్యూని ఇంట్ స్పేస్ వేరియబుల్ నేమ్, ఏదైనా వేరియబుల్. ఓకే, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇట్లా ఇంట్ ఏ అట్లా. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే మనకి ఇంటీజర్ వాల్యూకి ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్లో ఒక ఇంటీజర్ అనే డేటా టైప్ని తీసుకున్నాం. var is equal to 22 అనే వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇట్లా మనము ఏదైనా ఇంటీజర్ వాల్యూని డిక్లేర్ చేసి దాంట్లో డేటా అనేది స్టోర్ చేయొచ్చు. A variable of a given data type can also contain values of the same type. ఇక్కడ మనం 22 మాత్రమే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, వేరే ఏ డేటా అయినా ఇవ్వచ్చు. కాకపోతే అది ఇంటీజర్ డేటా అయి మాత్రమే ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, ఇది ఇక్కడ మనం నంబర్స్ మాత్రమే అని చెప్తున్నాం కదండి, ఇంటీజర్ నంబర్స్ అని మాత్రమే చెప్తున్నాం కదా. మీరు క్యారెక్టర్ ఇస్తాను లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్స్ ఇస్తాను అంటే కుదరదు అనమాట. ఓకే,
అండ్ సైజ్ ఆఫ్ ద డేటా టైప్, సైజ్ ఆఫ్ ద ఇంటీజర్ తెలుసుకోవడానికి మనకు సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని యూజ్ చేసి మీరు సైజ్ అనేది చూడొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మనం యూజ్ చేసే కంపైలర్ని బట్టి ఈ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం సైజ్ 4 bytes అని ఇచ్చాం కదా, ఇది 64 bit కంపైలర్ని బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. 32 bit కంపైలర్ అంతకంటే తక్కువ బిట్ కంపైలర్ యూజ్ చేసినట్టయితే 2 bytes అని చెప్తారు. మీరు ఆన్సర్ తప్పు కదండి, అక్కడ 2 bytes అన్నా ఇక్కడ 4 bytes అన్నా మీరు కంపైలర్ని స్పెసిఫై చేసి ఆన్సర్ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ ఇక్కడ మనకు వచ్చేసి క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్ యాజ్ ద నేమ్ స్పెసిఫైస్ ఇట్ హోల్డ్స్ ద క్యారెక్టర్. ఈ డేటా టైప్ అనేది ఏం చేస్తుందండి, క్యారెక్టర్స్ని హోల్డ్ చేసుకోవడానికి, అంటే సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే ఇది హోల్డ్ చేసుకోగలుగుతుంది. లైక్ ఏబిసి, ఓన్లీ సింగిల్ మాత్రమే, ఏబిసి కాదండి, ఇది ఏ ఇండివిజువల్ లెటర్, బి ఇండివిజువల్ లెటర్, ఇట్లా సింగిల్ లెటర్ని మాత్రమే హోల్డ్ చేసుకోవడానికి మనం ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు హోల్డ్ దట్ క్యారెక్టర్ ఇట్ విల్ టేక్ 1 byte ఆఫ్ మెమరీ. ఓకే, ఇట్ ఈస్ మోస్ట్ బేసిక్ డేటా టైప్ ఇన్ సి. ఇట్ స్టోర్స్ అ సింగిల్ క్యారెక్టర్ అండ్ రిక్వైర్స్ 1 single byte ఆఫ్ మెమరీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంపైలర్. అన్ని కంపైలర్స్లో కూడా 1 byte ఆఫ్ మెమరీ అనేది అవసరం అవుతుంది. దీని రేంజ్ వచ్చేసి -128 to 127 ఉంటుందండి. అండ్ సైజ్ వచ్చేసి 1 byte ఆఫ్ మెమరీ అవసరం అవుతుంది. దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %C. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంతకుముందు మనం ఇంటీజర్ తీసుకున్నాం కదా, అట్లా ఇక్కడ క్యారెక్టర్ CHAR అనేది కీవర్డ్ అవుతుంది. CHAR, CH అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్. ఓకే, నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ CHAR ఈజ్ ఎ క్యారెక్టర్ కీవర్డ్ అండ్ CH అనేది వేరియబుల్ నేమ్. అందులో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, ఏని స్టోర్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇట్లా రాదండి, సింగిల్ కోట్స్లో దాన్ని మెన్షన్ చేయాలి. సింగిల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం డబుల్ కోట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్ట్రింగ్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, CH ఇజ్ ఈక్వల్ టు, ప్రింట్లో మనం CH ఇజ్ ఈక్వల్ టు %C రాస్తున్నాం. దీన్ని ఫార్మాట్ స్పెసిఫైర్ అంటారు. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ మీరు ఎక్కడైతే రాస్తారో printfలో, అక్కడ మన CHలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఇంటీజర్, మీ ఫ్లోట్ వాల్యూస్, క్యారెక్టర్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ డేటా టైప్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఫ్లోట్ డేటా టైప్ అండి. ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్లో చూడండి, ఇన్ సి ప్రోగ్రామింగ్ ఫ్లోట్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ ప్రిసిజన్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. సింగిల్ ప్రిసిజన్ అంటే 1.2, 3.5, 1.5, 59.00 ఇట్లా మనం వాల్యూస్ని మెన్షన్ చేస్తాం కదండి, ప్రైజెస్ మెన్షన్ చేసేటప్పుడు కానీ, అక్యురేట్ వాల్యూస్ని మెన్షన్ చేసేటప్పుడు కానీ, అట్లాంటి వాల్యూస్ని హోల్డ్ చేయడానికి ఈ ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీస్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డెసిమల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ నంబర్స్. దీని రేంజ్ వచ్చేసి 1.2 e⁻⁻38 నుంచి 3.4 e⁻+38 వరకు ఉంటుందండి. ఓకే, ఇది మనకు 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుందని ఇన్ ఆర్డర్ టు స్టోర్ దోస్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. దీని ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %F. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ లేదా ప్రెసిషన్ ఉన్న వాల్యూస్ని మనం స్టోర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తామని చెప్పొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఈ డెసిమల్ వాల్యూస్ని మనకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫ్లోట్ అనేది కీవర్డ్ అవుతుంది, వాల్యూ అనేది వేరియబుల్ అవుతుంది. ఇక్కడ 12.45 వాల్యూ అండి. దాన్ని ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది %F అనేది యూజ్ చేస్తాం. మీ %F ప్లేస్లో ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇట్లా మనం ఫ్లోట్ వాల్యూస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు స్టోర్ ఫ్లోటింగ్ వాల్యూస్, పాయింట్ ఉన్న వాల్యూస్ని మనం మెన్షన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. అప్రాప్రియేట్లీ మన డబుల్ డేటా టైప్ కూడా ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ ద ఫ్లోటింగ్ వాల్యూస్. మనం ఇంతకుముందు ఫ్లోట్ వాల్యూస్లో ఏవైతే చెప్పామో అవే సేమ్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి మనం ఈ డెసిమల్ వాల్యూస్ని కూడా డబుల్ డేటా టైప్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది డబుల్ ప్రెసిజన్ని స్టోర్ చేయడానికి, డబుల్ ప్రెసిజన్ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. అక్కడ సింగిల్ ప్రెసిజన్ కదండి, ఇక్కడ డబుల్ ప్రెసిజన్. ఇట్ కెన్ ఈజీలీ అకామిడేట్ 16 to 17 digits ఆఫ్టర్ ఆర్ బిఫోర్ డెసిమల్ పాయింట్. ఆ పాయింట్ తర్వాత 16 digits వరకు ఇది అలో చేస్తుంది. అదే మన ఫ్లోటింగ్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, పాయింట్ తర్వాత 6 digits మాత్రమే తీసుకుంటుంది, అక్కడ నుంచి అక్యురేట్ వాల్యూస్ రావు. అట్లా కాకుండా మనకు అక్యురేట్ వాల్యూస్ కావాలి అన్నప్పుడు ఈ డబుల్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. దీని రేంజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుందండి. ఓకే, చాలా హ్యూజ్ నెంబర్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు.
అండ్ డబుల్ డేటా టైప్ విల్ టేక్ 8 bytes ఆఫ్ మెమరీ అండ్ దీని ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సెంటైల్ LF అని ఉంటుంది. ఓకే, ఇది మీరు ప్రతి డేటా టైప్కి కూడా ఈ 3 పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ డేటా దాంట్లో స్టోర్ చేస్తున్నారు, దాని రేంజ్ ఎంత, దాని సైజ్ ఎంత, అండ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి. ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ యూజువల్ మీరు డబుల్ డేటా టైప్ అనేది కీవర్డ్ ఇచ్చి మెన్షన్ చేస్తున్నారు అండ్ వాల్ అనేది వేరియబుల్ అవుతుంది అండ్ ఇక్కడ 1.4521 అనేది వాల్యూ అవుతుంది. అండ్ ఇట్లా మనం స్టోర్ చేసిన దాన్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ పర్సెంటైల్ D ఇచ్చాం, పర్సెంటైల్ LF ఇవ్వాలి ఫర్ డబుల్. ఇక్కడ మిస్టేక్ వచ్చింది, LF అనేది ఇస్తే మనకి వేరియబుల్ వాల్యూ అనేది అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ వన్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన ప్రైమరీ డేటా టైప్ ఏంటి అంటే వైడ్ డేటా టైప్ అన్నది. ఇక్కడ వైడ్ డేటా టైప్ ఏంటి అంటే నథింగ్, ఏమీ లేదు అని చెప్పడానికి మనం ఒక డేటా టైప్ని యూజ్ చేస్తాం, దాన్ని వైడ్ డేటా టైప్ అంటారు. ద వైడ్ డేటా టైప్ ఇన్ C ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఆబ్సెన్స్ ఆఫ్ ద వాల్యూ. జీరో కాదండి, జీరో ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ద వాల్యూ. ఏమీ లేదు అని చెప్పడానికి, ఇది జీరో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది జీరో ఉంది, ఇందులో ఏం లేదు అని చెప్పడానికి మనం వైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ వేరియబుల్ ఆఫ్ వైడ్ డేటా టైప్ ఆర్ నాట్ అలౌడ్. మనం వైడ్ స్పేస్ వాల్యూ అనిస్తే అది అలో చేయదు. ఇంతకుముందు మనం చాలా ఎగ్జాంపుల్స్లో చూసినాం, ఇంటీజర్ వాల్యూ, క్యారెక్టర్ CH అట్లా ఇచ్చాం కదా. అట్లా వైడ్ నేను ఏదైనా వేరియబుల్ నేమ్ ఇస్తానంటే దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, సో అట్లా కాకుండా ఈ వైడ్ని ఎక్కడ యూస్ చేస్తారంటే పాయింటర్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, రిటర్న్ టైప్స్లో కానీ మనం వైడ్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో వైడ్ ఫంక్షన్ ఇంటి A, ఇంటి B అంది కదా. అంటే ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే నథింగ్, ఏమీ రిటర్న్ చేయదు అని చెప్పడానికి మనం ఈ వైడ్ డేటా టైప్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ డేటా మీరు డేటా టైప్స్లో కనుక ఇస్తే మీ ఆన్సర్ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకసారి మెన్షన్ చేస్తాం చూడండి. ఇక్కడ మనం మెన్షన్ చేసిన సైజ్ ఏదైతే ఉందో ఇంటీజర్కి మనం 4 అని ఇచ్చాం, దట్ ఈస్ నాట్ wrong thing, and if integer size is 2 also it is not a wrong thing because it completely depends on కంపైలర్ టైప్ని బట్టి దాని రేంజెస్ అనేది, దాని సైజ్ అనేది పెరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కనుక రాస్తే మీ ఆన్సర్ కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇట్లా మీరు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగుంటుందండి, ఫుల్ ఫ్లెజ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు లర్న్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు రైట్ ఆల్సో. ఓకే, ఐ హోప్ సో. కాకపోతే వీలుంటే మీకు పర్ఫెక్ట్గా గుర్తుండగలిగితే మాత్రమే ఈ రేంజెస్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ సైజ్ మాడిఫైయర్స్ అనేవి ఉంటాయండి. మనం ఓన్లీ డేటా టైప్స్ చెప్పుకున్నాం కదా. ఒకవేళ మీరు తక్కువ వాల్యూస్ మెన్షన్ చేయాలి లేకపోతే ఎక్కువ నంబర్స్ని మెయింటైన్ చేయాలి అన్నప్పుడు సైజ్ మాడిఫైయర్స్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ ఇంటీజర్లోనే మనకు షార్ట్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్, అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ అని చెప్పేసి ఇట్లా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి. వీటిని మనం సైజ్ మాడిఫైయర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇవి డిఫరెంట్ తీసుకున్నప్పుడల్లా ఇక్కడ సైజ్ ఆఫ్ ద డేటా అనేది మారిపోతుంది, యాజ్ వెల్ యాజ్ రేంజ్ ఆఫ్ ద డేటా మారిపోతుంది. ఓకే, యూ కెన్ అవాయిడ్ దిస్ బికాస్ ప్రతిదానికి కూడా మనం ఇంటీజర్ ఉన్నప్పుడు పర్సెంటైల్ D యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇట్లా మనకు సైజ్ మాడిఫైర్స్ని యూజ్ చేసి దాన్ని మనం మాడిఫై చేసే అవకాశం ఉంటుంది. క్యారెక్టర్కి కూడా సైన్ క్యారెక్టర్, అన్సైన్డ్ క్యారెక్టర్, ఫ్లోట్ మాత్రమే ఉంటుంది. అండ్ డబుల్, లాంగ్ డబుల్ కాకుండా మనకు లాంగ్ డబుల్ కూడా ఉంటుంది. ఇది 16 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అక్కడ మనం స్మాల్ LF అనే స్పెసిఫైర్ ఇచ్చాం కదా, అట్లా కాకుండా లాంగ్ డబుల్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ LF. ఇవి గుర్తుకుంటే రాయండి, లేదా మనం పైన చెప్పిన డీటెయిల్స్ రాసి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు బయటపడితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ పర్ఫెక్ట్గా గుర్తుకుంటేనే స్పెసిఫై చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది సైజ్ ఆఫ్ ఆపరేటర్, లెట్స్ లుక్ ఇన్ టు అ ప్రోగ్రామ్ వేర్ యూ పీపుల్ విల్ బీ యూజింగ్ ద ఆన్లైన్ కంపైలర్ అండ్ విల్ కమ్ టు నో వాట్ విల్ బీ ద సైజ్ ఎట్లా ఉంటుంది, దాని అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, జస్ట్ వెయిట్, విల్ గెట్ ఇన్ టు ద ఆన్లైన్ కంపైలర్. సో ఇక్కడ కనుక మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ప్రతి ఈ డేటా టైప్కి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇక్కడ ఇంటీజర్కి దాని సైజ్, ఇంటీజర్ A ఈజ్ ఈక్వల్ టు 10 దాని సైజ్ మెన్షన్ చేయండి. అండ్ క్యారెక్టర్ B ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A దాని సైజ్ మెన్షన్ చేయండి. ఇట్లా ప్రతి డేటా టైప్కి ఒక ఏమంటారండి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని సైజ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
ఇక్కడ సైజే ఎందుకు తీసుకున్నాను అంటే సింపుల్ అండి. మన డేటా టైప్ మోటో ఏంటి, డేటా టైప్ యొక్క ఉద్దేశం ఏంటి, డేటా టైప్ గురించి చెప్పడానికి అంటే దాని సైజ్ మెన్షన్ చేయడానికి. అంటే ఏ డేటా టైప్ తీసుకుంటున్నాం మనం, దానికి మెమరీ ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది తెలియాలి కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు ఇట్లా అన్నిటికీ కలిపి ఒక ఎగ్జాంపుల్ రాసినా కూడా సరిపోతుంది. బట్ ఆ పాయింట్స్ అనేవి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి మనకి ఇండివిజువల్గా. ఓకే, సో ఇక్కడ నేను రన్ చేసి చూపిస్తానండి. ఇక్కడ డేటా ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ కనుక చూసినట్టయితే చూడండి, ఫస్ట్లో నేను ఇంటి a ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను కదా. ప్రింట్ ఇంటీజర్ పర్సంటైల్ d, స్పెసిఫైర్ ఏంటి పర్సంటైల్ d. ఈ పర్సంటైల్ d ప్లేస్లో మనం a ఇచ్చాం కాబట్టి ఇక్కడ a ఇచ్చాం కాబట్టి ఆ ఏ ప్లేస్లో ఏముంది 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ చేసింది ఇక్కడ. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏ ప్లేస్లో పర్సంటైల్ d ప్లేస్లో a ఫస్ట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇంటీజర్ 10. సైజ్ lu ఎంత సైజ్ తీసుకుంటుంది, మెమరీ ఎంత తీసుకుంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ సైజ్ ఆఫ్ అనేది ఒక ఆపరేటర్ అండి, ఒక స్పెషల్ ఆపరేటర్ అని చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే సైజ్ ఆఫ్ ద డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. అది ఏ కాబట్టి ఇంటీజర్ కాబట్టి అది 4 బైట్స్ని రిటర్న్ చేసింది. అట్లా మీరు క్యారెక్టర్ b ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A ఇచ్చారు కదా. ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి పర్సెంటైల్ c ఇస్తే మనకి ఇచ్చిన క్యారెక్టర్ b అనేది ఇక్కడ ప్రింట్ అయింది. క్యారెక్టర్ a సైజ్ ఎంత 1 బైట్. అట్లా ఫ్లోట్ వాల్యూ ఎంత తీసుకుంటుంది, ఫ్లోట్కి మనం ఈ వాల్యూ ఇచ్చాం అండ్ సైజ్ 4 బైట్స్. డబుల్కి ఈ వాల్యూ ఇచ్చాం, దాని సైజ్ 8 బైట్స్. షార్ట్ ఇంటీజర్కి ఒకవేళ మనం ఏదైనా వాల్యూ ఇస్తే షార్ట్ ఇంటీజర్ కనుక ఇక్కడ చూసినట్టయితే మనము వాల్యూస్లో చూడండి, షార్ట్ ఇంటీజర్లో నేనేమి ఇచ్చాను అంటే షార్ట్ ఇంటీజర్లో ఈ ఈజ్ ఈక్వల్ టు 100. అదే ఇక్కడ కనిపిస్తుంది మనకి. నేను స్క్రోల్ చేసి చూపిస్తాను ఒకటేసారి. ఓకే, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 100 అదే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 2 బైట్స్ బికాజ్ ఇట్ ఈస్ ద షార్ట్ ఇంటీజర్. అండ్ లాంగ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ పెద్ద నెంబర్ని నేను స్టోర్ చేస్తానండి అండ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 8 బైట్స్. అట్లా డిఫరెంట్ డేటా టైప్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ సైజెస్ అనేవి మెన్షన్ చేస్తూ వస్తాయి. ఐ హోప్ సో ఇది క్లియర్ అని నేను అనుకుంటున్నాను. సో డేటా టైప్లో కనుక ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెషన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, దానికి సపరేట్ వీడియో తీద్దాం. ఓకే, సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.